ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేనమామ వరుసున్న వాళ్ళు ఎవరైనా ఈ పూజ చెయ్యొచ్చని చెప్పారు. అదే టైంకి కేదార్కి యాక్సిడెంట్ అయింది. సో దోషం వల్లనే జరిగింది కదా. పూజ చేపిస్తే మంచిదని పూజలో కూర్చోబెడుతున్నాం. అంటే కేదార్ బాబుకి మామ వరుసే అవుతాడు కదా పిన్ని. ఆహా, నువ్వు నిషికి సొంతక్క కాదు, నీ భర్తకి మా పెదనాన్న కూతురు కొడుకు మేనల్లుడు అవుతాడు. అంతేగా జగదాత్రి? అబ్బో, చాలా దగ్గర సంబంధం. కరెక్టే అక్క. బాబు దోషం వీడికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలే చాలా దగ్గర సంబంధం కదా. బంధానికి దగ్గర దూరం అని ఉండదు యువరాజ్. మంచి మనసుతో మంచి జరగాలనుకుంటే దగ్గరి వాళ్ళే అవుతారు. జరగకూడదనుకుంటే ఎంత దగ్గరి వాళ్ళైనా దూరం వాళ్లతోనే సమానం. మీరు చెప్తున్న దాన్ని బట్టి నీకు తండ్రి లేకపోయినా సారీ తండ్రి ఎవరో తెలియకపోయినా, కులగోత్రాలు తెలియకపోయినా నువ్వు ఈ ఇంటి వారసుడితో సమానం అంటావు, అంతేనా? అంటే కేదార్, నువ్వు మా ఆయన ఒకటే అంటున్నావా? కేదార్ అలా అనలేదు నిషి. యువరాజ్ స్థానాన్ని ఇంట్లో ఎవ్వరూ తీసుకోలేరు. అలా ఎవరో వచ్చి తీసుకుంటారని మీరు భయపడితే అది మీ భ్రమే అవుతుంది. ఆ ఉద్దేశమే లేనప్పుడు కేదార్ని పూజలో కూర్చోవద్దని చెప్పు. ఈ ఇంటికొస్తున్న బంధువులందరి ముందు మీరీ విషయం బయట పెట్టాలని అనుకోకపోతే కేదార్ని నా అల్లుడితో పాటు ఇవాళ పూజలో కూర్చోవద్దని చెప్పు. అప్పుడు మీరు చెప్తా ఉండేది నిజమని మేం కూడా నమ్ముతామమ్మీ. అత్తయ్య మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు దీన్ని దాటుకొని ఎలా పూజలో కూర్చుంటారో మేము చూస్తాం. రేఖ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు చాలా బాగా అర్థమవుతుంది. మీకే సరిగ్గా అర్థమైనట్టు లేదు. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. చెప్పు జగదాత్రి, నీ భర్తని పూజలో కూర్చోనివ్వకుండా మీ నిజాయితీని నిరూపించుకుంటారా? పిన్ని, మీరు అడుగుతుంది చాలా అన్యాయం. కేదార్ ఈ పూజ చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం. అసలు దోషం ఉన్నది నాకైతే వాడి ప్రాణాలకి ఎలా ప్రమాదం అవుతుంది జగదాత్రి? సరే, పూజ చేయకుండా నిజంగా ప్రాణాల మీదకొస్తే అప్పుడు మాకు నిజమేంటో తెలుస్తుంది కదా. అమ్మా రేఖ, మీరు పూజకొచ్చారు, చాలా సంతోషం. ఇవాళ శాంతి పూజలో కేదార్, యువరాజ్ ఇద్దరూ కూర్చుంటారు.